హే జా వెజే పోతాను హే షే దండాలు 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 ఎట్లున్నారు? మంచుకున్నారులే. ఇగో నేనైతే ఇవాళ మా ఊళ్ళే పాపం యాదవన్నలు ఎట్లా కష్టపడతారు. మా తాత ఉన్నాడు లెంకల కుమారస్వామి, అంతే కదానే? లెంకల కోమరయ్య తాత. మా కోమరయ్య తాత ఎట్లా కష్టపడతాడు. ఇగో ఇట్లా ఉన్న జీవాలను, ఈ మూగ జీవాలను అన్నిటినీ ఎట్లా కాస్తాడు. ఎండనక వాననక రేయనక పగలనక పురుగు పూసి అనేది కూడా చూడకుండా వాటిని మంచిగా మేపుకుంటా, వాటికి గడ్డి వేసుకుంటా, వాటికి గడ్డి తినిపించుకుంటా ఓ నాయనా మా చక్కదనంగా చేస్తారు. ఇట్లాంటి ముచ్చట్లను అయితే ఇగో మనము తాతతోటి అడిగి తెలుసుకుందాము. మరి మా తాత మా దాకా ఎట్లుంటుందో. ఓ తాత దావే దావే గొర్రె పోతాను గొర్రె పోతాందా? మంచిగున్నావానే? ఏం మంచిగున్నా గొర్రెకు కాలు నొప్పి అవుతుంది, గెక్కాపు అవుతుంది, పెద్ద సుళ్ళు అయింది. అది గోసపడతానమ్మా. ఏం చేయాలి? ఏ మందులు పెట్టినా అక్కడికి కత్తలేవు. పోతానే రాలిపోయినాయి గాళ్ళు అయి. గాలి అంటే ఏంటిదే? ఇది కాళ్ళు గుంటుంటాం, జబ్బ రోగం అవటం, చచ్చుతాం. తిన్నావానే మరి? ఏమని తిన్నా? ఇంకా రాలే సర్ది రాలే. ఇంకా సర్ది రాలే. 11 గంటలకు వస్తుంది గోస రాముల ముడుతుంది. ఇంకా మరి మీ గోస అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇది ఎప్పుడెప్పుడు అయిపోతుంది? అంటే ఎలా పొద్దుగా కొడుకుతో పొద్దుకే లేస్తారా లేకపోతే ఎట్లా? కొడుకుతో పొద్దు లేస్తాం, లేచి అదంతా ఉడుతాం, మళ్ళా గొర్రె తోలుతాం, పిల్లలు గుడుపుకుంటాం. చిన్న పిల్లలు పుడతాయి కదా, పుట్టుకొని అందులో వేసి దొడ్డి వేసుకొని పోయి బువ్వ తినేస్తారు. ఇక వచ్చేదాకా నేను ఉండాలి, మళ్ళా పోవాలి. మరి వీటితోటి కష్టాలు బాగానే పడతారట కదా? ఫుల్ కష్టం. ఆన కొడుతా అంటే పిడుగులు పడతా అంటే ఒళ్ళంతా బగ్గ పడుతుంది. రాళ్ళ వాన పడ్డది మా మీద, 30 నాగలు వచ్చినాయి. అప్పుడు ఏం కోసం రాళ్ళ వాన ఎప్పుడు పడ్డదే? ముందటేడు పడ్డది. దాంట్లో నువ్వు ఉన్నావా? నేనున్నా. అయ్యో, మరి పెద్ద పెద్ద వడగండ్లే పడ్డాయట కదా మీరు? రాళ్ళు పడితే దేవుని ఆగిపోయినాం. 30 నాగలు 40 నాగలు వచ్చినప్పుడు. మరి చచ్చిపోయినప్పుడు ఏమన్నా ఇచ్చిరానే? ఏమి ఇయ్యలే. ఇత్తమత్తమన్నారు, ఇయ్యలే, చేయలే. మాన పరిసర పోయినాయి 30 నాగలు. ఇంకా ఆ గురు పోతే బాగా నేను బతికింది అయ్యో. నయం గొర్రెలు పోతే మళ్ళా ఎక్కడో సబ్సిడీ గిబ్సిడీ పైసలు పెట్టి కొనుక్కోవచ్చు. కానీ తాత మంచిగా ఉన్నావు తాత. ఇక మరి పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు మీరు గొర్రెలతోటి ఎట్లాంటి కష్టాలు పడతారు? ఎప్పుడు లేస్తారు? గొర్రెలను ఏడికి కొట్టుకపోతారు? అవి ఎట్లాంటి మేత అన్ని ఒకటి ఇంకొకటి చెప్పే. ఇక నాతి కొడుతో పొద్దులు వేస్తాం, గొర్రె పిల్లలు గుడుపుతాం. ఇక లేచినాక 9 గంటలు లేపుతాం. ఆ రోళ్ళ పొంటి అటు ఇటు పోతుంటే లారీ చోటు గుద్దుతుంది. అయ్యో, జీబా చోటు గుద్దుతుంది. అంటే ఇన్నో అని ఎత్తారు, మంచిగా ఇస్తారు, లేకపోతే అవతల బారేస్తాం. ఇక చదువు అది వేసుకొని వెళ్తే కథం అవతలే. చదువు వచ్చిన బూడు లెక్కమ్మని వస్తాడు, అందుకుంటే ఎంతో అంతో ఇస్తాడు. ఇక నాకు చదువు రాదా ఇది రాదా అని దంచుకొని వెళ్తే వాళ్ళేగా. మరి ఇగో ఈ గొర్రె ఇప్పుడు ఇన్ని గణం గొర్రెలు ఉన్నాయి కదా అనే, మరి ఈ గొర్రెలల్లా ఒక గొర్రె పుసుకున తప్పిపోయింది అనుకో, తప్పిపోతే ఏర్పాటు చేస్తాం. ఎట్లా ఏర్పాటు చేస్తావు? ఇప్పుడు అది నల్లగుండే, గది కూడా నల్లగానే ఉండే. ఇక ఎప్పటికని చూసుకుంటున్నాం కదా. ఇక సారు చదువుకునే చదువు ఎట్టున్నది మాది గింతే. మీరు చదువుకుంటారు చూడు, మాది గొర్రె. ఇప్పుడు ఆ తెల్ల గొర్రె, అది తెల్ల గొర్రె. ఇప్పుడు రెండిట్లో ఒకటి మిస్ అయింది అనుకో, ఎట్లా గుర్తుపడతావు? ఏర్పడుతుంది, మాకు ఏర్పడుతుంది. అది కూడా కాళ్ళు గుంటుతానే. ఏ మందులు పెడితే అక్కడికి వస్తాయి అన్న గుర్తు లేదు. ఏది అది గుంటుతాంది? ఏం మందులు పెట్టా పోతాను, డాక్టర్ దగ్గర పెడతాను, వాడే బతాను. మా గొర్రెలు బతలేవు మళ్ళీ. ఏది ఏ కాలు గిది? ఇది కాలు గిదా? ఇగో ముందటి కాలు ఇగో చూపెట్టినా, ఇగో అగో 10 కాళ్ళు ఉన్నాయి. కుంటుతాను, మందులు చెప్తాను. ఏమేమి రోగాలు వస్తాయి వీటికి? ఇదా ఏమేమి రోగాలు వస్తాయి వీటికి? సొల్లు వస్తుంది, మూతి కొరుపులు అవుతాయి, దెబ్బ రోగం వస్తుంది, కాళ్ళు ఉంటుటాం, అంతా కథ.
మరి ఏమన్నా ఆకుపసరు అవోటి పెడతారా లేకపోతే ఎట్లా వైద్యం ఎట్లా అన్నట్టు మరి వీటికి వెనుకట పసరు పెట్టే అక్కడ డాక్టర్ దగ్గర పోవటం మందులు తెచ్చటం వాడు ఆ డాక్టరే బతాడు ఇది పెట్టుకో అంటే పెడతాం తెచ్చిన కథ డాక్టరే బతానే మాకైతే ఒకటి డాక్టర్లే బతుకుతారు కానీ మన జీవాలు అయితే గట్టిగా ఉంటాయి బా మరి వీటితో అడిగి గోసలు పడతారు కదా అనే ఏ గోస కాదు రమణమూర్తి అది గొర్రెందుకు కానీ మేము కాపాడి వెనకటి ఇప్పుడు ఉంటుకుంటలేరు వెనకటేది అవని గొర్రెకన పడితే ఏమైనా జీవితాలున్నా మంచిదే కానీ గొర్రె కాయమంటారు తాత మరి వర్షాకాలం అయితే బురద రిస్క్ అట్లా ఇట్లా అన్ని ఉంటాయి కదా అన్ని ఉంటే బురద ఉంటే ఒడ్డు మీద మలుచుకొని పంటాం గోంగడేసుకొని ఆ వడ్ల ఒడ్డు మీద పడతాయి వానకాలం ఇప్పుడు కొద్దిగా ఇందాలకత్తే ఏమైనా జంగల్ పొంటే పంటాం ఎన్ని రోజులు పోతారా జంగట్లోకి పోతే 3 నెలలు 4 నెలలు రాకపోతాయి అమ్మా మరి పులులు గిలులు అవి ఇవి వన్యప్రాణులు ఏమన్నా చేయ మరి మేము ఏం చేయ పులులు లేవు ఇల్లు భగవంతుడే పులులు మరి ఇప్పుడు అడవిలో పోతారు కదా మరి మీకు సద్ది గిట్ల ఎట్లా మీరు తినాలనుకో సద్ది ఎట్లా మీకు పూట వండుకుంటాం పూట ఉపాసం ఉంటాం అందిన్నాడు తింటాం అన్నాడు సగం ఉపాసం ఇంచుకాని సద్దులు వస్తాయి వెనకట ఉపాసం ఉండేది డొక్క కట్టుకుని ఇప్పుడు సైకిల్ బండ్లు కదా బండి అయితే బండి ఎక్కుతారు ఇంచిపోయి సర్ది పట్టుకొస్తారు ఇబ్బంది ఏమైనా పడతారా ఏ ఇబ్బంది కాదు గోస ఎట్లాంటి గోసలు ఒకసారి చెప్పు వాడికి బువ్వలు లేనాడు గొర్రె పాలు తాగి బతాం గొర్రె పాలు తాగి ఓనాడు ఉపాసం 2-3 రోజులు దాకా ఉపాసమే వాడి కోసం మాకు ఏం చేస్తాం భగవంతుడు మమ్మల్ని రాసి పెట్టిండు అన్నం గిన్నం లేకపోతే గొర్రె పాలే తాగుతారు గొర్రె పాలు తాగితే ఒకడు ఇట్టని పాలు పిండుకొని తాగుతాడు ఒకడు దైన కలోడు కదా ఆకలి కానోడు 2 దానే ఉపాసం అవుతాడు కానీ తాత మీరు ఇంత కష్టపడతారు కదా మరి మీకు ప్రభుత్వం నుంచి వాళ్ళన్నా సాయం చేసాయో మరి యాదవులు కదా ఒక యాదవులు అంటే కేసీఆర్ చేసిండే ఈ గొర్రె అవే కేసీఆర్ చేసిన గొర్రె ఎన్ని గొర్రెలు ఇచ్చిండు కేసీఆర్ సార్ మరి 100 గొర్రెని ఇచ్చిండు 100 గొర్రెని ఇచ్చిండు మనిషికి లాభపడ్డావే మనిషికి 40-40 ఇచ్చింది కొంతమంది గొర్రెలు కేసీఆర్ కొడుతున్నారు బాగుపడ్డారు కేసీఆర్ తోటే బాగుపడ్డారు మరి కేసీఆర్ సారు మరి మంచిగా చేస్తలేడు పరిపాలన అట్లా ఇట్లా అని అంటారు మరి దాని గురించి ఏమని మాట్లాడతావే నువ్వు ఏమని మాట్లాడాలి సార్ మరి మీకు మంచి చేసిండా చెడ్డ చేసిన కదా చెప్పు మంచిగానే చేసిండు ఇక ఈసారికి ఓటేసి గెలిపిస్తే మరి ఈసారి ఏం చేస్తాడు ఏం పోతుంది ఇక చూసిరు కదా నువ్వులా మా లెంకల కోరయ్య యాదవ్ తాతనైతే ఏమని మాట్లాడిండో ఇగో పాపం గొర్రెలను కాసేటప్పుడు అయితే వీళ్ళు పడని కష్టాలు లేవు వీళ్ళ గోసనట రాములకు ముడుతుందట అంటే కష్టాలు పడకుండా ఎండనక వాననక నీడనక రాయనక రప్పనక నాయన బురదల సైతం వర్షంలో సైతం వాళ్ళు పోయి ఆ మూగజీవాలు బతికేది అందుకైతే వీళ్ళు 60 కష్టాలు పడతారట ఇగో కొన్ని జీవాలట ఏమవుతాయట అంటే వానకు తట్టుకోక చలికి తట్టుకోక అక్కడనే జీవిడితాయట ఇక ఇడవంగా ఇగో బతికినే గివి ఇక గిట్లుంటే మరి వీళ్ళ కష్టాలు మనం ఏదో అనుకుంటాం కానీ గొర్రెలను మేపుడు కూడా గొల్లలకు ఉన్నన్ని కష్టాలు కూడా ఎవరికి ఉండేవిలా ఎందుకంటే వాళ్ళు మనసులే కానీ ఊర్లలో గొల్లం కాసుకునేసరికి చిన్న సుల్కన సూపు చూస్తారు కొంతమంది కానీ వాళ్ళు పడే కష్టాలు ఎట్లుంటాయో ఇక తాత చెప్తేనే మీకు అర్థమైంది కానీ లేకపోతే మీకు అర్థం కాకపోనుల్లా దేవుతున్నాడు పుట్టే కష్టం ఆ దేవుడు కులయిజ్జ మరవద్దురా అని అన్నారు పెద్దలు గదే కులిజ్జ కొంతమంది ఇచ్చి పెడతాడు గొర్ర చూసిర్రా కుల విద్య మరవకుండా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇగో తాత గిట్లనే చేస్తున్నాడు ఇగో నువ్వులా మంచి ముచ్చట్లతోటి మల్లొక మల్క మంచిగా పనిచేసే వ్యక్తులనైతే నేను మీ ముంగలకి తీసుకొని వస్తాను షేర్ చేయర్రి లైక్ చేయర్రి సబ్స్క్రైబ్ చేయర్రి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా